హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. మహారాష్ట్రలో బయటపడిన 3000 ఏళ్ల నాటి నాగరికతను గుర్తించినట్లు ఏ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు? ఆన్సర్ బి, నాగ్పూర్. వివరణ చూస్తే నాగ్పూర్ యూనివర్సిటీకి చెందిన ప్రాచీన భారత సంస్కృతి పురావస్తు చారిత్రక విభాగానికి చెందిన బృందం 2023-24లో మహారాష్ట్రలోనే యావత్మాల్ జిల్లా బాబుల్గావ్ తాలూకాలోనే పచ్కేట్ గ్రామంలో గల పురావస్తు స్థలంలో తవ్వకాలు నిర్వహించింది. ఆ సందర్భంగా 8.73 మీటర్ల పరిధిలో పురాతన సాంస్కృతిక ఆనవాళ్లు బయటపడ్డాయని విభాగాధిపతి డాక్టర్ ప్రభాస్ సాహు వెల్లడించారు. ఆ ఆనవాళ్లను ఇనుపయుగ కాలం, దాని ఉపకాలాలకు చెందినవిగా ప్రకటించారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ ఏ అంచె కిందకు వస్తుంది? ఆన్సర్ బి, 2వ అంచె కిందకు. వివరణ చూస్తే భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ తమిళనాడులోనే కల్పకం అణు కేంద్రంలో 2026 సెప్టెంబర్ నుంచి పని ప్రారంభించనుంది. భారత్ చేపట్టిన 3 అంచెల అణు విద్యుదుత్పాదన కార్యక్రమంలో పిఎఫ్బిఆర్ 2వ అంచె కిందకు వస్తుంది. దీనిలో వాడిన అణు ఇంధనం 3వ అంచెలో థోరియం ఆధారిత అణు కేంద్రాలకు చోదక శక్తిగా పనిచేస్తుంది. మొదటి అంచెలోనే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు సహజ యురేనియంను ఇంధనంగా వాడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే ప్లూటోనియం ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్లకు ఎఫ్బిఆర్ ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఆ ఇంధనం నుంచి మళ్ళీ యురేనియం, థోరియం ఉత్పన్నమవుతాయి. చివరకు థోరియం ఆధారిత అధునాతన అణు రియాక్టర్లు విద్యుదుత్పాదన సాగిస్తాయి. ఎఫ్బిఆర్కు మొదటి నమూనా అయిన 500 మెగావాట్ల పిఎఫ్బిఆర్ 2026 పని ప్రారంభిస్తుంది. ప్రస్తుతం భారత్లో అణు విద్యుదుత్పాదనకు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లే ప్రధాన ఆలంబన. రేడియోధార్మిక వ్యర్థాలను పునర్వినియోగించడం భారతదేశ 3వ అంచెల అణు కార్యక్రమ విశిష్టత. ఇటీవల 3D సైనిక స్థావరం తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు? సి, లడాక్. వివరణ చూస్తే దేశంలో తొలిసారిగా ప్రత్యేక 3D స్వదేశీ సాంకేతికతతో లడాఖ్లోని లేహ్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ఓ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. సైనికుల అవసరాల రీత్యా లేహ్లో సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో IITH సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. దీనికి ప్రాజెక్ట్ ప్రబల్ అనే పేరు పెట్టారు. ప్రాణవాయువు తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3D నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది. నెక్స్ట్ వన్, దేశంలోనే పొడవైన రైల్వే సొరంగ తవ్వకం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, ఉత్తరాఖండ్. వివరణ చూస్తే దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం తవ్వకం ఉత్తరాఖండ్లోనే జనాసులో పూర్తయింది. ఈ ప్రక్రియలోనే చివరి అంకాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కలిసి వీక్షించారు. ఇందుకోసం వారు 3.5 కిలోమీటర్లు సొరంగంలో ప్రయాణించారు. దీంతో దేవప్రయాగ్ జనాసు మధ్య 14.57 కిలోమీటర్లు సొరంగ తవ్వకం పని పూర్తయింది. రిషికేష్ కర్ణప్రయాగ్ మధ్య 125 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణంలో భాగంగా ఈ 8వ నెంబర్ సొరంగాన్ని తవ్వారు. 1853 ఏప్రిల్ 16వ తేదీన దేశంలో రైలు సేవలు ప్రారంభమైన రోజునే దేశంలోనే అతి పొడవైన సొరంగం పని పూర్తి కావడం విశేషమని రైల్వే మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. జర్మనీలో తయారైన టన్నెల్ బోరింగ్ యంత్రం శక్తి సాయంతో ఈ సొరంగ తవ్వకాన్ని గుత్తేదారు సంస్థ అయిన L&T పూర్తి చేసింది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో రైల్వేల కోసం తొలిసారిగా ఈ TBM సాంకేతికతను వినియోగించామని RVNL CMD ప్రదీప్ గౌర్ తెలిపారు. నెలకు 413 మీటర్ల సొరంగం తవ్వకంతో అత్యంత వేగంగా పని పూర్తి చేశామని వెల్లడించారు. నెక్స్ట్ వన్, ఇటీవల అంబేద్కర్ జయంతిని అధికారికంగా గుర్తించిన విదేశీ నగరం ఏది? ఆన్సర్ డి, న్యూయార్క్. వివరణ చూస్తే అమెరికాలోనే న్యూయార్క్ నగరం అంబేద్కర్ జయంతిని అధికారికంగా గుర్తించింది.
2025 ఏప్రిల్ 14ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయంలోనే అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ వెల్లడించారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రత్యేక సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.